తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. బీసీ రిజర్వేషన్స్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతో జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జీవో 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్కి హైకోర్టు బ్రేకులు వేసింది. తాజాగా వెలువడిన ఉత్తర్వుల్లో పాత విధానంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చింది. జీవో నెంబర్ 9, 41, 42పై మాత్రమే తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు స్టేపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓపెన్ కేటగిరీలో సీట్లని దామాషా ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించింది. ఈ మేరకు ఈసీ న్యాయ నిపుణుల సూచనలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలి. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలి. న్యాయ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అయితే హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీకి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలంగాణలో $1,00,000 ప్రశ్నగా మిగిలిపోయింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. బీసీ రిజర్వేషన్స్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జీవో 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్కి హైకోర్టు బ్రేకులు వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు లైవ్లో. సురేష్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు పెద్ద సవాలే ఉంది, ఏంటి ఎలా ఎదుర్కోబోతున్నారు, దీన్ని ఎలా సాల్వ్ చేయబోతారు? సీతారామరాజు గారు, హైకోర్టు ఆర్డర్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్ ధర్మాసనం ఇచ్చిన హైకోర్టు ఆర్డరు రాత్రి అంటే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆ ఆర్డర్ అందుబాటులో చూస్తే ఎన్నికల ప్రక్రియ ఏదైతే షెడ్యూల్ జారీ చేశారో సెప్టెంబర్ 29వ తేదీన షెడ్యూల్ జారీ చేశారో ఆ ఎన్నికల ప్రక్రియతోటి రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
అయితే 42% రిజర్వేషన్లు కాకుండా 2018 యాక్ట్ ప్రకారం 25% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వర్తించాల్సి ఉంటుంది. అదనంగా ఏదైతే అంటే 25-42% మధ్యలో ఉంటే 17% ఉన్నాయో ఆ 17% సీట్లను జనరల్ కేటగిరీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించాలి. కాబట్టి కోర్టు స్పష్టంగా చెప్పింది, కేవలం జీవో 9 మాత్రమే, జీవో 9లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే జీవోను మాత్రమే మేము నిలిపివేశాము. దానికి అనుగుణంగా రిజర్వేషన్కి ఏ రిజర్వేషన్ ఎలా చేయాలని ఇచ్చిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవోలు కూడా నిలిపివేశాము. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ అంటే 67% రిజర్వేషన్కి వెళ్తున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం దాని ప్రకారం మొత్తం రిజర్వేషన్ అనేది 50%కి మించడానికి వీలు లేదు. కాబట్టి ఆ జీవోను పక్కన పెడుతున్నాము. అలా అని ఎన్నికల ప్రక్రియను, స్థానిక సంస్థల ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయడం అనేది కుదరదు. రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధంగా అంటే 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరగాలి. కాబట్టి 5 ఏళ్లకోసారి ఎన్నికలు అనేది జరగాలి. కాబట్టి మీరు దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక రకంగా హైకోర్టు సూచన చేసింది. ఇక్కడ హైకోర్టు ఆర్డర్లో స్పష్టంగా ఒక అంశం చేశారు. 22లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒక ఆర్డర్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అక్కడ కూడా చెప్పింది, చట్టబద్ధంగా ఎన్నికలు అనేది 5 ఏళ్లకోసారి జరగాల్సిందే. కాబట్టి ఎన్నికల ప్రక్రియ మేము ఆపట్లేదు. ఏదైతే మీరు అదనంగా కేటాయించారో ఇక్కడ 42 అంటే 25% నుంచి 42 అంటే 17%. కాబట్టి ఆ 17% జనరల్ కేటగిరీకి కేటాయించి మీరు ఎన్నికల ప్రక్రియకు వెళ్ళండి అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు దీని ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సింది ఏంటంటే మొత్తం 50% రిజర్వేషన్లు. సీతారామరాజు గారు, ఇందులో ఎస్టీలకు 10%, ఎస్సీలకు 15%, బీసీలకు 42 కాకుండా 25%. అంటే మొత్తం మీద రిజర్వేషన్లు 50%. ఈ రిజర్వేషన్లు 50% సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా తీర్పును కట్టుబడి ఉంటామని 2018లో మనకి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం 2019లో అమల్లోకి వచ్చింది. దానికి అనుగుణంగానే గత ఎన్నికల్లో బీసీలకు 25% రిజర్వేషన్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు 25% రిజర్వేషన్ల మీదనే బీసీ రిజర్వేషన్ ఎన్నికల సంఘం, అందుకని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని అడిగింది. రాష్ట్ర హైకోర్టు చెప్పింది, మీరు ఎన్నికల ప్రక్రియ మేము ఆపట్లేదు, మీరు ముందుకే వెళ్ళాలి అన్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఒక కత్తి వేలాడుతుంది. ఏంటంటే సెప్టెంబర్ 30 ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగించాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్ని అమలు చేయలేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వెళ్ళింది. మాకు ఒక 45 రోజుల గడువు ఇవ్వండి, ఆ 45 రోజుల్లో మేము ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని హామీ ఇచ్చింది. సో దానికి హైకోర్టు అంగీకరించింది. అంటే సెప్టెంబర్ నుంచి 45 రోజుల్లో, అంటే ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి 45 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఉంది. కాబట్టి ఎన్నికల ప్రక్రియను ఈ దశలో ఆపకూడదు. 42 కాకుండా 25% బీ రిజర్వేషన్ల మీదనే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వానికి లేఖ రాసి దీని మీద మీరు స్పష్టత ఇవ్వండి అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా 42%కే మేము కట్టుబడి ఉన్నాం, జనాభా మొత్తం డోర్ టు డోర్ గణనలో ఏకగ్రీవంగా ఆమోదించాము, బిల్లును ఆమోదించాము, ఇవన్నీ చేస్తే 57.6% బీసీ రిజర్వేషన్లు. దాని ప్రకారం దామాషా ప్రకారం మేము 42% చాలా 56-57 నుంచి 42 ఇవ్వడం హేతుబద్ధమే అని చెప్పి వాదించినప్పటికి కూడా హైకోర్టు ఏంటంటే సుప్రీంకోర్టు సీలింగ్ ప్రకారం 50 మించకూడదని చాలా స్పష్టమైన నిర్దేశం ఉన్నందువల్ల 50కే పరిమితం కావాలి. కాబట్టి ఇప్పుడు దాని మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 25% మీద ఎన్నికలకు వెళ్ళడం, అంటే ఎన్నికల సంఘానికి మీరు 25% గతంలో అమల్లో ఉన్న జీవోలు లేదంటే చట్టం ప్రకారం మీరు 25% బీసీలకి వర్తింపు, 15% ఎస్సీలకి, 10% అంటే 50% రిజర్వేషన్ ముందుకెళ్ళాలి, మిగతా 17% జనరల్ కేటగిరీ కేటాయిస్తే ముందుకెళ్ళాలని రాష్ట్ర ఎన్నికలకు తెలియదు. లేదు అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టుకు వెళ్తే ఆప్షన్ ఏంటి, సుప్రీంకోర్టులో హీరింగ్, మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా సుప్రీంకోర్టులో దాంట్లో వాదనలు వింటుందా? ఎందుకంటే ఆల్రెడీ ముందస్తుగా వేస్తే హైకోర్టులో విచారణలు ఉండగా మాకు దగ్గరికి ఎందుకు వస్తారని సుప్రీంకోర్టు ఇంతకుముందే చెప్పింది. ఇక్కడ
హైకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాల్లో మేము ఇక్కడ అమలు చేయమని చెప్తున్నాము. 2 అంశాలు కూడా దీంట్లో కూడా మేము ఎక్కడ కూడా జోక్యం చేసుకోవట్లేదు. రాజ్యాంగంలోని 243 ప్రకారం ఒకసారి నోటిఫైడ్ అయిన తర్వాత జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అన్న వాదంతో మేము కూడా కట్టుబడి ఉన్నాము. కాబట్టి మేము ఎన్నికల ప్రక్రియను ఆపడం లేదని చెప్పి ఏపీ తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ గారు ప్రభుత్వం ముందు 25% బీసీలకు కేటాయిస్తూ ముందుకెళ్ళమని చెప్పడం, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళటం. సుప్రీంకోర్టుకు ఇవ్వలేదనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 25% రిజర్వేషన్ మీదే ఎన్నికలకు వెళ్తాడు. చట్టం చేసి మళ్ళీ చట్టం అవ్వలేదు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అందరూ వెళ్ళింది కూడా ఏంటంటే కేవలం జీవో ఆధారంగా చట్టం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసినప్పుడు కూడా గవర్నర్ సంతకం ఇంతవరకు అవ్వలేదు. కాబట్టి చట్టం కాలేదు, కేవలం జీవో ఆధారంగా వెళ్ళడం కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ మాత్రమే. ఒకటి 25% మీద ఎన్నికలు జరపడం, లేదు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు తలదొట్టగద్దు 99%. అందుకని అభిషేక్ మను సింగ్ గారికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టెలికాన్ఫరెన్స్ ఆన్లైన్లో కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్ గారు మాట్లాడారు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడారు. కాబట్టి సుప్రీంకోర్టులో వేసే అవకాశం అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. సీతారామస్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. టీడీపీ నాయకులు